పెద్దలను బట్టి, యవనస్తులను బట్టి, యవనరాలను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. సంఘాన్ని బలపరచిన ఆయన, ఉజ్జీవపరచిన ఆయన, ఆత్మలో ఉజ్జీవపరచు దేవానికే స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని నీ చేతులకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మరొకసారి కూడి వచ్చిన ప్రతి సంఘ విశ్వాసులకు ఈ కార్యక్రమాన్ని వింటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఏది సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బిగ్గరగా. అదే అరుపు పాటలు వస్తే ఎంత బాగున్నాయి కదా. రైట్, చాలా సంతోషం. ఈరోజు మన మధ్యకి అన్నోళ్ళు వచ్చున్నారు. అన్న అందరికీ తెలుసు, సురేష్ అన్న, అక్క సుభాష్ అక్క. నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. నిన్న గత 2 రోజులు వాళ్ళ ఊర్లోనే ఉండేసి వచ్చాను నేను. అక్క వండి పెడతామంటే తిని కూర్చొని ఉంటే ఉండేది. చాలా చక్కగా నన్ను ఆదరించారు, ఆహ్వానించారు. ప్రతి నెల మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉన్నాం. ప్రతి నెలలో ఏదో ఒక సేవకుల్ని తీసుకొని వస్తూనే ఉన్నాం. ఈ నెలలో ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది. అందుకని వస్తా నేను అన్న మీరు రావాలా అని చెప్పేసి వచ్చా. ఫీల్ అయ్యారేమో అనుకుంటా వచ్చా. ఏం ఫీల్ అయ్యారంటే, మన కాడికి రావాలని వచ్చి ఒక మాట వేసాడులే, మనల్ని పిలవాలని కాదు అని అనుకున్నారేమోనని. అందుకని ఇంతకు నుంచి ఫోన్ చేస్తా ఉన్నా, అసలు వస్తున్నారా రావడం లేదా అని. చాలా సంతోషం. ఇంచుమించు 2 గంటల ప్రయాణం బైక్లో వాళ్ళ ఊరి నుంచి రావాలంటే ఇక్కడికి. కానీ మనందరికంటే ముందు వచ్చింది వాళ్ళే కదా. గంగనపాలెం వాళ్ళ కంటే, సత్రపోల కంటే, అందరికంటే ముందు వచ్చింది వాళ్ళే. అయినా వచ్చారు. నాకైతే చాలా సంతోషం. సురేష్ అన్నలో ఒక అద్భుతమైన దేవుడిచ్చిన ఒక వరం ఉంది, నేను కనిపెట్టిన వరం. ఏంటో తెలుసా? ఆయన చక్కగా వాద్యం వాయిస్తాడు, చక్కగా పాట పాడతాడు, చక్కగా మెసేజ్ చెప్తాడు. వాద్యం వాయించినా, పాట పాడినా, మెసేజ్ చెప్పినా మనం శ్రద్ధగా వినగలిగితే అది అట్టే ఉండిపోద్ది హృదయంలో. మేము నిన్న అదే అన్నతో మాట్లాడతామని, నాన్న మనం కాజీపేటకి వెళ్ళాం గుర్తుందా, అది సికింద్రాబాద్ దగ్గర, మనకు ఒక పాట ఇచ్చి వాగ్గట్టమన్నారు గుర్తుందనంటే, నాకు ఎందుకు గుర్తులేదని పాట చెప్తున్నారు. అంటే ఆ విధంగా హృదయాల్లో హత్తుకుంటుంది అన్నమాట. అందుకనే అన్నని నేను ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు వేరే ప్రార్థనకి వెళ్ళాలి, అందుకని తొందరగా సమయం ఇచ్చేస్తున్నాను. వాక్యం అయిన తర్వాత తిరిగి మళ్ళీ మన యథాప్రకారం మన ఆరాధన మనం కొనసాగించుకుందాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలు చక్కగా దేవుని మాటలు వినాలని నేను మనవి చేస్తున్నాను. ఒక చిన్న పల్లవి, ఒక చరణం పాడుకున్న తర్వాత వాక్యానికి సమయం ఇద్దాం. అన్నోళ్ళు వాక్యం చెప్పుకుని వెళ్ళిన తర్వాత మనం తర్వాత ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఇందాక దీపికమ్మ చక్కగా నేను రాసిన పాట బంధమా అనుబంధమా, పోయినసారి ఇక్కడ ప్రార్థనలో నేర్చుకున్న పాట అదే కదా. రైట్, ఇంకొక చిన్న పాట నేను రాసుకున్న పాటలో ఒక పల్లవి 2 చరణాలు పాడుకున్న తర్వాత దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. మనకందరికి వచ్చిన పాటే కలిసి పాడుకుందాం. నీవు చేసిన కార్యములు పాడదామా నాతో పాటు కలిసి. నీవు చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్యములు, నీవు చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్యములు, వర్ణింపలేము వివరించలేము, వివరించలేము. నీవు చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్యములు, నీవు చేసిన ఎంతో ఆశ్చర్యములు, వర్ణింపలేము వివరింపలేము, వర్ణించలేము వివరించలేము. ఆమేన్ 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 హల్లెలూయా, ఆమేన్ 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 హల్లెలూయా. నీవు చేసిన కార్యములు ఎంతో ఆశ్చర్యములు, నీవు చేసిన ఎంతో ఆశ్చర్యములు, వర్ణింపలేము వివరించలేము, వర్ణింపలేము. స్తోత్రం. పడదామా చప్పట్లు కొడుతూ సంతోషంగా.
మట్టితో మనిషిని చేసి నీ ఊపిరి దానిలో పోసి, మట్టితో మనిషిని నీ ఊపిరి దానిలో పోసి, మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసిన, మహిమా ప్రభావములు కిరీటముగా, మళ్ళీ మట్టితో మనిషిని చేసి నీ ఊపిరి దానిలో పోసి, మట్టితో మనిషిని నీ ఊపిరి దానిలో పోసి, మహిమా ప్రభావములు ఆ మహిమా ప్రభావములు కిరీటముగా ధరింపజేసిన. ఆమేన్ 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 ఆమేన్. నీవు చేసిన కార్యములు ఎంతో, అందరూ చప్పట్లు కొడాలా, నీవు చేసిన ఎంతో ఆశ్చర్యములు వర్ణింపలేము వివరించలేము, వివరించలేము. ఆయన చేసిన కార్యాలు మన జీవితాల్లో ఏవి వివరించలేము, వేటిని వర్ణించలేము. గాయపడిన వాడనయ దుఃఖములో ఉన్నా, గాయపడిన వాడనయ దుఃఖములో ఉన్నా, నా దరినే చేరి ధైర్యపరచి నడుపుతూ ఉన్న, నా దరినే చేరి ధైర్యపరచి, మళ్ళీ గాయపడిన వాడనయ దుఃఖములో ఉన్నా, గాయపడిన దుఃఖములో ఉన్నా, నా దరినే చేరి ధైర్యపరచి నడుపుతూ ఉన్న, నా దరినే చేరి ధైర్యపరచి నడుపుతూ ఉన్న. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. నీవు చేసిన కార్యములు, ఓ నీవు చేసిన ఎంతో ఆశ్చర్యములు వర్ణింపలేము వివరించలేము, వర్ణింపలేము వివరించలేము. హల్లెలూయా. రైట్, ఈ సమయం సురేష్ అన్నకి ఇద్దాం. ఒకసారి చప్పట్లు కొడుతూ అందరూ సెలవులు ఆహ్వానించుకుంటాం. సరే, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును, ఆయన చేసినటువంటి కార్యాలు మనం వివరించలేము. అవి కంటికి కనబడలేదు, చెవికి గోచరం కాలేదు, మన హృదయానికి గోచరం కాలేదు, అవి చెవికి వినబడలేదు. గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. కొద్ది నిమిషాలు ప్రభువు తన ఆత్మతో మనల్ని నింపి ఆయన యొక్క మాటలు, ఎంతో విలువైనటువంటి మాటల్ని మనకు, మన హృదయాలకి అన్నిటికీ అవి సరిపడే మాటల్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు. చక్కటి గాత్రాలతో ఇప్పటి వరకు నీ బిడ్డలు నేను స్తుతించారు, మహింపరిచారు. మీరు ఇచ్చిన ఈవులు, తలాంతులను ఉపయోగించుకుంటూ నీ నామ మహిమార్థమై ఇప్పటి వరకు మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. అనేక సంవత్సరాల తర్వాత మరలా ఈ యొక్క మందిరంలో చేరడానికి, ఈ బలిపీఠం మీద నుండి కాల్చబడడానికి, అనేకులకు వెలుగునివ్వడానికి మీరు మీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచినందుకు మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. పిల్లలు ఆ వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకునేటట్లుగా నాకు మా అందరికీ కృప అనుగ్రహించమని యేసు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మొదటగా దేవాతి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఆహ్వానించినటువంటి సహోదరుడు మహేష్కి, అలాగే తన కుటుంబానికి, అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సంఘ బిడ్డలకు, సంఘ పెద్దలకు, సహాయ సేవకులకి, నాతోటి జత పని చేస్తున్నటువంటి నా యొక్క భార్య సుభాష్నికి, అందరికీ కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ దినాల్లో మేము యవ్వన వయసులో కాకువారిపాలెం అంటే, ఆ యవ్వన వయసులో మేము 1-2 దఫాలు ఇక్కడికి కోత పండగలకు వచ్చి ఇక్కడ కోత పండుగ ఆరాధనలు జరిపించుకొని బాలుడిపాలెం, దూరాజపట్నం, మరి కాకువారిపాలెం, గంగనపాలెం ఇవన్నీ కూడా ఒక బెల్ట్లో ఉండేటువంటి అన్నమాట. వాకాడు
కాబట్టి ఇవన్నీ ఎక్కడ ఏ ప్రార్థనలు జరిగినా అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా అక్కడికి హాజరయ్యి అందరూ కలిసికట్టుగా దేవుని ఆరాధించేటువంటి దినాలు అవి. ఆ తర్వాత మరలా ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభు ఇక్కడికి తీసుకొచ్చి మీ మధ్యలో నిలబడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసిన కార్యాలు అవి మనం వివరించుకోలేము. దేవుడు చేసే కార్యాలు, దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలు అప్పుడు ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయి. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. అప్పుడు ఎలా చేస్తున్నాడో ఇప్పుడు కూడా ఆయన అలాగనే చేస్తున్నాడు. అయితే వాటిని మనం చేయడానికి మనకు ఒక ముఖ్యమైనటువంటి మరి వరము అని చెప్పచ్చు, లేకపోతే మనం చేయాల్సిన విధి విధానం అని చెప్పచ్చు. మనకు కావలసినది విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని గురించే నేను కొద్ది నిమిషాలు మీ మధ్యలో పంచుకోవాలని మరి ఆశపడుతూ ఉన్నాను. రెగ్యులర్గా నేను చదువుతున్నటువంటి అధ్యాయాల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని సహజంగా నేను ప్రసంగించడం అంటే ప్రత్యేకించి ఒకదాని కొరకు సిద్ధపరచుకోవడం కాదు, కానీ అనుదినం చదివేటువంటి వాక్య లేఖన భాగాల్లో నుండి దేవుడు ఆ ఉదయకాలాన మనతో మాట్లాడేటువంటి సత్యాలని నేను వాటిని హృదయాన్ని దాచిపెట్టుకొని అందరికీ వివరించడము అనేటువంటిది చేస్తూ ఉంటాను. ఆ దిశలో మరి ఇప్పుడు నేను లూకా సువార్త చదువుతున్నాను. ప్రతిదినం బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదవగలిగిన వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? ఎవరికి చదువు రాదా? చదువు వచ్చిన వాళ్ళ వరకు హల్లెలూయా చెప్దామా? ఉన్నారు. సో చదువు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇంట్లో స్మార్ట్ ఫోన్లు ఉండేటువంటి వాళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లు లేకపోతే స్మార్ట్ ఫోన్లు ఉండేటువంటి వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. ఒకరు ఇద్దరు కాడే ఉంది. దేవుడు నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. స్మార్ట్ ఫోన్లు అంటే ఈతో పాటు ఫోన్లు, టచ్ ఫోన్లు అంటే అర్థమవుతుందా? ఈ ఫోన్లు ఎవరి కాళ్ళు లేవా? ఓకే ఓకే. నిజంగా మీ కాళ్ళు లేవంటే వాస్తవానికి 50 సంవత్సరాలు వెనకాలన్నా మీరు ఉండాలా, లేకపోతే అవన్నీ దాచిపెట్టేసి 50 సంవత్సరాలు మాకంటే ముందుకన్నా దాచిపోయి ఉండాలా? హల్లెలూయా. లేదు టచ్ ఫోన్లు లేవు, మా కాడ బటన్ల ఫోన్లు ఉన్నాయి, మెమరీ కార్డ్ వేసి పాటలు వినేటటువంటి ఫోన్లు ఉన్నాయి అన్న వాళ్ళన్నా ఉన్నారా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాదాపు ఇప్పుడు తినడానికి తిండన్నా ఉన్నాయి రాకపోని రీఛార్జ్కి మాత్రం డబ్బుల కోసం జనాలు పడే పాటలు అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరూ రీఛార్జ్ చేయాల్సిందే. అట్లాగా ప్రతి ఒక్కరూ ఫోన్లకి అడిక్షన్ అయిపోయి ఉన్నారు, అలవాటు పడిపోయి ఉన్నారు. మరి అలవాటు పడిపోయినటువంటి మనమందరమీ ఈ అలవాట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ ఆ అలవాటుని దేవుని మహిమార్థమై ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి చదువు రాదు అని ఎస్కేప్ అయ్యడానికి లేదు. చదువు రాకపోయినా సరే మీ కాడ ఒక బటన్ ఫోన్ ఉండి దాంట్లో ఒక మెమరీ కార్డు ఉంటే ఆడియో బైబిల్ అనేటువంటిది ఒకటి ఉంది. దాంట్లో పాటల మాదిరిగానే ఆ బైబిల్ని దాంట్లోకి ఎక్కిచ్చిస్తారు. దాన్ని రోజుకు ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు మీరు చదవతాగాని మీరంటే వింటాగానుంటే మీకు వాక్యం మీ హృదయంలో ధారాళంగా మీ హృదయంలో నివసిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా సంఘంలో చాలామంది దాన్ని ఫాలో అవుతున్నారు. చదువు అనేటువంటి వాళ్ళు ఆడియో బైబిల్ని వేసుకొని అంటే బైబిల్ వాళ్ళు చదువుతూ ఉంటారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు దేవుడు వాక్యమై ఉండెను. ఇట్లాగా యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇట్లాగా వాక్యాన్ని వరుసగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల పరుండజేయుచున్న, ఇలాగా వాక్యాన్ని అలాగ చదివేటువంటి యాప్లు ఉన్నాయి. యాప్లు కాదు అవి, పాటల మాదిరిగా MP3లుగానే ఉన్నాయి. మీరు వాటిని మీ సేవకుని అడిగి డౌన్లోడ్ చేసుకొని మీరు వేసుకొని అన్నిటినీ డౌన్లోడ్ చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి చదువురానిటువంటి వాళ్ళని
ఎక్కించండి. ఒక సువార్తలు ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యముల గ్రంథం, ఈ విధముగా ముఖ్యమైనటువంటి వాటిని మరి వేసుకొని వాటిని వినాలి. ప్రతి దినము వాక్యంతో మనం సంచరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు, మార్కు, యోహాను వీళ్ళందరూ విద్య లేనిటువంటి పామరులే. వాళ్ళందరికీ చదువులు గొప్పగా చదివినోళ్ళు కాదు వాళ్ళు. వాస్తవానికి పేతురు ప్రసంగించినప్పుడు ఎవరు వీళ్ళు చేపలు పట్టుకునేటువంటి జాలర్లు, వీళ్ళు విద్య లేనిటువంటి పామరులు ఏ విధముగా ప్రసంగిస్తున్నారు అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. నా ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసుక్రీస్తు ప్రభు ఏ బడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారు, పేతురు ఏ బడికి వెళ్ళి చదువుకున్నారు, వీళ్ళంతా కూడా మార్నింగ్ స్కూల్ ఉదయకాలమున వేకువన దేవుణ్ణి వెతికారు. లేకపోతే ఉదయకాలాన మొదటగా ఏ పని చేయడానికి ముందర వాళ్ళు దేవుని యొక్క మాటలను ధ్యానం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పద్ధతిని మనము ప్రతిదినం అలవాటు చేసుకోవాలి. ఏ పని అయినా ప్రారంభించడానికి ముందర నీ బైబిల్ ఎత్తుకోవాలా, నువ్వు మోకాళ్ళు వంగాల, ప్రార్థన చేసుకోవాలా, ఆ తర్వాతనే నువ్వు నీ దినచర్యని ప్రారంభించాలి. ఆ విధముగా చేసినట్లయితే మనం ప్రతి దినము వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్కి పేరు మాట్లాడేటువంటి వాక్యం. ఇది మాట్లాడుతుంది, నీ జీవితాన్ని సరిదిద్దుతుంది, నేను చక్కబెడుతుంది. ఒక ఆదివారం ఒక్కరోజే వాక్యాన్ని మీరు వింటుంటే, ఈ విధంగా నెలకొక్కసారి వాక్యాన్ని వింటుంటే ఏ విధముగా మీరు వాక్యంలో ఎదగలుగుతారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది, వాక్యం మీద గమనం ఉంచండి. బుద్ధి లేనటువంటి కన్యకులు వ్యభిచారం చేయలా, వాళ్ళు దొంగతనం చేయలా, వాళ్ళు ఏది ఇంకొక రకమైనటువంటి భయంకరమైనటువంటి అబద్ధాలు ఏం చెప్పలా. వాళ్ళు పరలోక రాజ్యానికి పెండ్లి కుమారుడితో కూడా వెళ్లకుండా పోవడానికి కారణము వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళల్లో నూనె లేకపోవడం, వాళ్ళలో వాక్యం లేకుండా పోవడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పెద్ద పెద్ద పాపాలు చేసేవాళ్ళు లాస్ట్లో పశ్చాత్తాపడి వాళ్ళు వెళ్ళిపోతారు. మనము కడపటి వాళ్ళు అయిపోతాం. అందుకని మొదట ఉండేవాళ్ళు కడపటి వాళ్ళుగా, కడపటిగా ఉండేటువంటి వాళ్ళు మొదటి వాళ్ళుగా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనము పూర్తిగా జారిపోకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి ఈ సంఘంలో ఒకప్పట్లో అబ్బా ఎంత గొప్ప సేవ చేస్తున్నారు, ఎంతగా ఉద్యమంగా ఉన్నారు, అబ్బో పాట పాడితే ప్రార్థిస్తే రాత్రి తెల్లవాదుళ్ళు దేవునితో గడుపుతున్నారన్న వాళ్ళు ఈరోజు లేరు ఇక్కడ ఈ సంఘంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ వాక్యం నిరర్ధకం కానేరదు. వాక్యం ఏం చెప్తుందో అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకని దయచేసి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. చదువు రానటువంటి వాళ్ళు కీప్యాడ్ ఫోన్లు అయినా పర్వాలేదు, దాంట్లో ఆడియో బైబిల్ వేసుకొని ప్రతిదినం వాక్యాన్ని వినండి. కొంతమంది అయితే మా వాళ్ళు చదవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు, వాక్యం పెట్టుకుంటున్నారు. ఆది యందు దేవుడు వాక్యమైండు, నా వాక్యమే దేవుడు అయ్యుండును అని అది చెప్తా ఉంటే గురించి వాళ్ళకి చదువు కూడా వస్తుంది కొంతమందికి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రయత్నం చేస్తే మనిషికి అసాధ్యమైంది ఏముందండి? చాలామంది అంతరిక్షానికి వెళ్తున్నారు, చాలామంది అంటే ఆకాశంలో పోయి ఒక వారం 10 రోజులు ఉండేసి వస్తున్నారు. మనం భూమి మీద దేవునితో గడపడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడ సహవాసం చేస్తే అక్కడ మనం దేవునితో సహవాసం చేయడం చాలా ఈజీ. రేపు అక్కడ ఏ గేటు కనుక్కోవాలంటే ముందు ఇక్కడ ఏ గేట్ అనే సంగతి మనం తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే పొరపాటున పరలోక రాజ్యం బాబోయి నరకానికి వెళ్ళిపోయినావు అనుకో, ఇంకా రానివ్వరు అక్కడికి పోతే. అందుకని ఇప్పుడే ముందుగానే నువ్వు దేవునితో సహవాసం చేయడం, దేవునితో గడపడం, దేవుణ్ణి అనుభవించడం, దేవుని యొక్క నడిపింపుని తీసుకోవడం, దేవునిలో ఆనందించడం, హల్లెలూయా. ఏ స్థితిలో అయినా దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. రాబోయేటువంటి దినాలు ఎట్లాగుంటాయో మనకు తెలియదు. పోంగా క్రైస్తవులకి, మరి క్రైస్తవ దేశాలకే కాదు క్రైస్తవులకి భయంకరమైనటువంటి శోధన రాబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత్య దినాల్లో చాలా జటిలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు ఉండాలని అంటే దేవునితో నడవడం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలతో ఆ మాట అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మోషే మీరు నడవండి దేవునితో, మాకొచ్చి చెప్పండి మేము వింటామన్నారు. మేము నడవాలంటే నడవలేమన్నారు. కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ దేవునితో నడవడానికి ప్రయత్నం చేయాలి.
దేవునితో సంచరించాలి. ఆ రోజుల్లో నోవాహు ఒక్కడే దేవునితో నడిచాడు. అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఈరోజు కూడా దేవునితో నడవడం అంటే ప్రతి దినము మనం ప్రార్థన వాక్యంలో ఎడతెగకుండా ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని పాదాలకు దీపంలాగా నడిపిస్తుంది, శ్రమల్లో మనకు ఓదార్పిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా దైనందికమైనటువంటి జీవితంలో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను ప్రారంభించినటువంటి 13వ బైబిల్ ఇది. అంటే ప్రతిసారి నేను బైబిల్ చదువుతూ అది టెక్స్ట్ బుక్ లాగా రాసేస్తాను, దాంట్లో విపరీతంగా రాసుకుంటూ ఉంటా. దాంట్లో దేవుడు మాట్లాడినటువంటి విషయాలు దాని మీద పెడతాయి, ఎందుకంటే వేరే నోట్స్లో రాసుకొని అది సమయానికి మనతో కూడా ఉండదు. అందుకని బైబిల్లోనే నా ప్రతి బైబిలు రాయబడిపోయి ఉంటుంది. ఎందుకంటే అట్లాగా రాసుకొని దేవుడు చెప్పినటువంటి విషయాలు దీంట్లో రాయడం వల్ల ఈ బైబిల్ చదివిన వెంటనే మరొక బైబిల్ తీసుకుంటాను. ఇట్లాగ నేను ప్రయత్నం చేసినటువంటి బైబిల్లో ఇది 13వ బైబిల్. ఇది పూర్తి వస్తూ ఉంది. ఇప్పుడు లోకాసు వార్తలో ఉన్నాను. ప్రతి దినం 3 అధ్యాయాలు ధ్యానం చేస్తూ ముందుకెళ్తాను. అట్లా చదవలేని పరిస్థితుల్లో ఆ దినాన ఆహారం తీసుకొని అట్లాగా దేవునితో ముడిపడినటువంటి జీవితం మనల్ని చివరాఖరి వరకు దేవునితో నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కుర్రపిల్లకాయలు ఉన్నారు. నా హాస్టల్ జీవితంలో నేను 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడే భలే భక్తిపరుడు అని అందరూ ఎగతాళి చేస్తున్నా. నా యొక్క పెట్టిగాడికి వెళ్ళి అక్కడ చాపేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పనుకునేటువంటి వాడిని. ఎవరు ఏమైనా సరే చివరాఖరికి వాళ్ళందరికీ ఒకే నమ్మకం అయిపోయింది, సురేష్ బాబు ఒక్కడు తప్ప ఎవడు కూడా మంచోడనే వాళ్ళే లీడర్ అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే దేవునితో గడిపేవాడే మంచిగా జీవించగలుగుతాడని వాళ్ళు కనుక్కున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు సినిమాలకి షికార్లకి అలవాట్లు అన్నీ నేర్చుకోగలిగినారు. మనము దేవునితో ఉండడం సంచరించడం చూసినప్పుడు చివరాఖరికి నువ్వు చేయలే వాడు చేయడు, ఏమన్నా ఫంక్షన్లు అయినా కూడా నన్ను పిలవరు వాళ్ళు. ఇప్పటికైనా సరే పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని ఏదో చేద్దామని ప్రయత్నం చేసినా సరే ఆ మీటింగ్ వరకే. ఆ తర్వాత నాయన వాడిని పిలవబాకండి, వాడు దేవుడు బిడ్డ, ప్రభువు బిడ్డ అని అంటూ ఉంటారు. ఎట్లాగా ఈ యొక్క గుర్తింపు మనకు వస్తుందంటే మనం దేవునితో మనము సంచరించినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణంలాగా మీరు దేవుని యొక్క సన్నిధిలో ఎదగాల. ముఖ్యంగా యవ్వన బిడ్డలు టైం వేస్ట్ చేసుకోకుండా, సెల్ ఫోన్లు భయంకరమైనటువంటి పిశాచి. ఈ యొక్క సెల్ ఫోను మనిషిని పట్టి పీడిస్తుంది ఈ రోజుల్లో. మిమ్మల్ని ఎవరు కూడా పీడించట్లేదని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని గెలాయించాలా, దీన్ని జయించుకోవాలి ప్రస్తుతానికి. ఎందుకంటే దీనంత ఉపయోగకరమైనటువంటి ఆయుధం లేదు, అలాగనే దీనిలాగా మోసం చేసేటువంటి ఇది కూడా లేదు. ఎందుకంటే మన అరచేతుల్లో ఉండే లోకాన్ని చూపిస్తుంది ఇది. ఒక్క నిమిషంలో యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని కొండ మీదకి తీసుకెళ్ళి ఏం చేసింది, ఈ లోక రాజ్యాలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే చూపించిందంట. ఈరోజు మనకు కూడా చూపిస్తూ ఉంటుంది అది, ఈ లోక రాజ్యాలన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడు చేరి చైనా చూడాలంటే చూడొచ్చు, నువ్వు దాంట్లో చూడొచ్చా లేదా, చూడలేవా? ఇప్పుడుండే ఏఐ టెక్నాలజీలో నేను ఐ వాంట్ టు సీ చైనా అన్నాం అనుకోండి, లేకపోతే తెలుగులోనే అడగచ్చు, నాకు అయినే రాదా అంటే తెలుగులోనే అడగ, నేను చైనాను చూడాలనుకున్నానంటే చైనా ప్లేసులన్నిటికీ తీసుకోబోద్ది, అన్నీ కూడా చూపిస్తుంది. ఇది అటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక ఆయుధం. ఇది ఉపయోగిస్తే చాలా మంచి ఆయుధమే, కానీ ఒక్కసారి కానీ పెడత్రోవ పట్టిందంటే అది చాలా చండాలమైనటువంటి ఆయుధం. కనుక దీన్ని కుర్రపిల్లకాయల నుంచి పెద్దవాళ్ళు దాకా దీని యొక్క వలలో, దీని యొక్క కోరల్లో ఇరుక్కోబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో నుంచి బయటపడాలంటే మరి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు అనుదినం దీని సాయి చూడాలి. ఈ అద్దం ఇది, ఈ అద్దంలో మొహం చూసుకున్నవాడు ఎప్పుడు సరిగ్గానే ఉండగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అద్దంలో ప్రతి దినం ముఖాన్ని చూసుకున్నప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోగలుగుతావు. మన ముఖం మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే అద్దం ముందరకు పోతేనే తెలుస్తుంది. అప్పుడు తర్వాత మనం మర్చిపోతాం మన మొహాన్ని. అందరూ చూస్తారు మన ముఖాన్ని, కానీ మనం ఎలా ఉన్నాం అన్న సంగతి మనకు అద్దం ముందరకు వెళ్తేనే తెలుస్తుంది. అందుకని ఈ అద్దం ముందర దయచేసి నిలబడాల్సిందిగా ప్రతిదినం మిమ్మల్ని అందరినీ నేను ప్రాధేయపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. విశ్వాసమును గురించినటువంటి విషయాలు కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ తెలుసు విశ్వాసం అంటే ఏంది. మీకు తెలిసిన విషయం చెప్పండి. విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. నమ్మకమే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం, అంతేనా? వెరీ గుడ్. మీకు తెలిసింది అది చెప్పారు.
బైబిల్ ప్రకారం విశ్వాసం అంటే ఏంది? మనమంతా విశ్వాసమా కాదా? విశ్వాసం అన్నప్పుడు విశ్వాసం గురించి తెలియాలి కదా. ఓకే, ముందుకు వెళ్దాం. మీరు ఆలోచన చేయడం కోసం అడుగుతున్నాను. మనకు విశ్వాసాన్ని గురించి బైబిల్లో చాలా 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 అంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని చూడడానికి మనకు సమయం సరిపోదు అని కొన్ని విషయాలు మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. మొదటిగా విశ్వాసాన్ని గురించినటువంటి అధ్యాయం అని చూస్తే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఇది 11వ అధ్యాయం హెబ్రీయులకు రాస్తూ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసాన్ని గురించినటువంటి నిర్వచనాన్ని, అర్థాన్ని చెప్పాడు. అంటే మనకు కంటికి కనిపించనటువంటి వాటిని నమ్మడమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే పరలోక రాజ్యం కనిపిస్తుందా? దేవుడు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదు. వీళ్ళందరూ అదృశ్యమై ఉన్నటువంటి శక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదృశ్యమై ఉన్నటువంటి దేవుణ్ణి, అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని, అదృశ్యమైనటువంటి మరి లోకాన్ని చూడగలగడమే లేదు, కానీ అది ఉంది అని నమ్మడమే విశ్వాసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా విశ్వాసం అని అంటే మన మొరటి భాషలో మీకు అర్థం చేసుకోవడానికి చెప్తాను. వినడము, మాట్లాడడము, దేవుని యొక్క వాక్యాన్ని వినడము, విన్నదాని గురించి గట్టిగా చెప్పడం, దీన్ని కూడా విశ్వాసం అంటారు. హల్లెలూయా. వినుట, మాట్లాడడం. నువ్వు విన్నావు, విన్నదాన్ని నువ్వు విశ్వసిస్తే ఏం చేస్తావు అంటే 10 మందికి అడుగు పోయి చెప్తావు. దేవుని రాజ్యము ఆవగింజతో పోలి ఉన్నది. దేవుడు మన భాష మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే మర్రి విత్తనం ఎంత చిన్నది, చాలా చిన్నది. ఆ చిన్న విత్తనము మరి తాడి చెట్టు మీద పడినా, ఎక్కడ పడినా ఏం చేస్తుంది? అది మరి ఎకరాల కొలది అది వ్యాప్తి చెందుతుంది. దాని మీద ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. పరలోక రాజ్యము ఆ విధముగా చాలా చిన్నదిగా ప్రారంభించబడి చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగనే విశ్వాసము కూడా పరిమాణంలో చాలా చిన్నదిగా మనం ప్రారంభించబడి పడిగా మనము దాంట్లో మెట్లుగా పైకి ఎదగాల్సిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం పెరిగే కొద్దీ మనము దేవుని మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉంటాం. నమ్మకమే విశ్వాసం అనుకోకబాకండి. మనిషిని చూసి మనము ఒక వ్యక్తిని నమ్మడాన్ని నమ్మకం అంటారు. విశ్వాసం అంటే అసలు ఆ వ్యక్తే లేకుండా ఆ వ్యక్తిని గురించి నమ్మడాన్నే విశ్వాసం అంటాం. హల్లెలూయా. విశ్వాసంలో ఆ వస్తువు ఉండదు అక్కడ, కానీ ఆ వస్తువు నాకు వచ్చి చేరుతుందని నువ్వు నమ్ముతున్నావే, దాని పేరు విశ్వాసం. పరలోక రాజ్యానికి ఈరోజు వెళ్తున్నావు అంటే ఈరోజు పోవు. ఎప్పుడు పోతావు? ఏదో ఒక రోజుకి పోతావు. మరి పోతానన్నటువంటి ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావే, దీని పేరే విశ్వాసం. అబ్రహాముతో ఉదాహరణకి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎలాగ ఆయనకి ఆ పేరు వచ్చింది? ఆయన పిలుపులోనే అతను లోబడ్డాడు. నేను చూపించబోవు దేశానికి నువ్వు బయలుదేరి పో అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో. అబ్రహాం ఏం చేశాడు? ఏ ఊరికి పోవాలో, ఎట్లా పోవాలో, GPS లేదు, మ్యాపులు లేవు, ఏమీ లేవు. కానీ అబ్రహాము దేవుడి మాటకు లోబడి తనకు కనిపించని దేశం, ఏం కొండెక్కి చూపించదుగో అల్లాడకపో అనలా దేవుడు, అక్కడి నుంచి ఎన్నో 100 మైళ్ళ దూరానికి తనున్నటువంటి ఊరనే ప్రాంతము నుంచి బయలుదేరి కానాను దేశానికి బయలుదేరి వెళ్ళాడు. సో దూరం నుంచి అబ్రహాం ఆ ఊరిని చూడగలిగాడు. దాని పేరే ఏమంటారంటే విశ్వాసం అంటున్నారు. సో పరలోక రాజ్యం మనకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. కానీ మనము పరలోక రాజ్య యాత్రికులు, మనమంతా ప్రయాణికులు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నారు? మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము? ఏదన్నా కావాల్సినంత మట్టుకు డబ్బు వస్తుందనా, ఆస్తులు వస్తాయనా, అంతస్తు వస్తుందని? దేనికోసం వస్తున్నావు దేవుని మందిరానికి? స్వస్థతల కోసం వస్తున్నారా? ఈరోజు కాలు నొప్పితో వస్తే రేపు కడుపు నొప్పి వస్తుందండి. రేపు కడుపు నొప్పి పోయిందంటే ఎల్లుండి తలనొప్పి వస్తుంది. నువ్వు ఏదో ఒక నొప్పులతో భూమి మీద రుచి కారాలుగా దీంతో తింటా ఉన్నాం కదా, మరి దీనికి సంబంధించినటువంటి బలహీనతలు కూడా మన శరీరంలో కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా. వీటి కోసం మందిరానికి వస్తున్నారా? అవన్నీ కాదు. మొదటగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తినడానికి తిండి, కట్టుకునేదానికి వస్త్రం, ఉండడానికి ఇల్లు, ఈ కనీస అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు? మీరు దేవుని రాజ్యం కొరకు రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇంక ఏ కారణం మీరు చెప్పినా మీరు ఫెయిలే. మనం దేనికోసం మందిరానికి వస్తున్నాము అంటే చాలామంది చాలా రకాలుగా, పాస్టర్ తిడతాడు, పాస్టర్ బాధపడుతుంది, లేకపోతే ఇంకా మేము రాకపోతే ఇంకా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. అర్థమవుతుందా? ఏం చెప్పుకొని వస్తారు మీరు? ఈరోజు ఏడదాకా ఎందుకు వచ్చారు? అమ్మో ఇంకనేమన్నా ఉందా, ఈరోజు కానీ రాకపోతే వచ్చే ఆదివారం మా గురించే మొత్తం మెసేజ్ అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎట్ట భయపడేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? మరి దేనికోసం మీరు వస్తున్నారు? యేసు ప్రభు అడిగాడు, అరణ్యంలో మీరు దేవుని చూడడానికి వెళ్తున్నారు, నలిగిన రెల్లున అట్ట ఇట్ట అడిగి లాస్ట్కి బాప్తీసం ఇచ్చి యోహాను గురించి గొప్పగా ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మందిరానికి మనం ఎందుకు వస్తున్నామంటే మన యొక్క చివరాఖరి అంతిమ యాత్ర పరలోక రాజ్యం చేరాల. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమేనా. గ్లోరీ. కొంతకాలమే ఈ లోక జీవితం, నా సొంత గ్రామమే పరలోక రాజ్యం. కొంతకాలమే బంగారు వీధులా ప్రభు యేసు పాలించు సామ్రాజ్యము. బంగారు వీధుల నగరము, ప్రభు యేసు పాలించు సామ్రాజ్యము. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వమా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇవ్వమా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా కనుకరించుమా, దారి చూపుమా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. ఏంది మన తాపత్రయం ఏంది? చెప్పండి ఆయన, కరెక్టే మీరు చెప్పేది. మన తాపత్రయం ఏమై ఉండాలా? కాలు నిప్పులు నాయన అందుకని వచ్చినానా, నడువుల నిప్పులు నాయన అందుకని వచ్చినానా. హల్లెలూయా. లాజరు, బైబిల్లో లాజరు తన బ్రతుకు దినాలన్నిట్లో ఆ పడిన మొక్కలు ఏరుకుంటా తింటా బతికేసినాడు. ఒళ్ళు బూడిదలో కూర్చొని చెల్ల పెంకులతో గీరుకున్నా కూడా ఆ యొక్క వేదన పోదు. తుడుచుకునేదానికి గుడ్డ లేకపోతే ఆ కుక్కలు వచ్చి నాకేసిపోయేటివి ఆ రసిని. అటువంటి లాజర్కి నన్ను బాగు చేయేసయ్యా, నన్ను బాగు చేయేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు దిగాలేసయ్యా, పైన పడాలేసయ్యా అని కోరుకోలా.
చివరి వరకు ఆ ఓపికతో ఆ విశ్వాసానికి కలిగిన పరీక్షని భరాయించి చచ్చిపోతే దేవదూతలు వచ్చి ఎత్తుకొని పోయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఒకరు లాక్కొని పోయి బయట పారేస్తుంటారు. కానీ ఆయన ఆత్మని ప్రశస్తమైనటువంటి యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి చాలా విలువైందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు తన దూతలను పంపించి పడ్డ కష్టం జాలినైన లాజరు ఇంతకాలం కష్టపడి మూలిగి 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 రాత్రి పొగుళ్ళు నిద్ర లేకుండా గీక్కొని గోరుకొని గీక్కొని గోక్కొని 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 చచ్చిపోయాడు. చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ బిడ్డపడ్డ కష్టాలు చాలు, తీసుకొచ్చి అబ్రహాం రొమ్మును ఆనిచ్చండి, ఆడ కొంచెంసేపు విశ్రాంతి పొందుతాడని ఆ లాజరుని తీసుకొని పోయి అబ్రహాం రొమ్మును ఆనిచ్చినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ దొరికింది చూడండి స్థలం. భూమి మీద యేసు ప్రభువే చెప్పాడు, నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకునే దానికి స్థలము కూడా లేదు. సత్రంలో కూడా స్థలం లేకపోతే పాపం అవన్నీ పశువులు తొట్టి కుడి తొట్టిలో గెడ్డేసి ఆ గడ్డి మీద గొడ్డేసి ఆ పొత్తి గుడ్డలో అని అంటే మనం ఏం పెద్ద పెద్ద మంచి మంచి సాంబ్రాన్ని పోసిన గుడ్డలేం కాదు, ఏదో ఉండే మసేలికలు పేలికలు గీలికలు వేసి పండబెట్టినారు ప్రభువుని. ఆయనకి స్థలం లేదు. ఎందుకు అని అంటే నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన మనందరి నిమిత్తము, నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఉండేటువంటి సొగసైన జీవితం ఆయన కోరుకోలేదండి. యేసు ప్రభు కోరుకోలేదండి. ఆయనకు ముందు వచ్చినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను కోరుకోలేదు. కొండతేన్ని ఆ మిడతలను తింటూ జీవితాన్ని గడిపాడు. కష్టాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ఎవరైతే కష్టాలను అనుభవిస్తూ బతుకుతారో వాళ్ళదే దేవుని యొక్క రాజ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడుదురు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని ప్రభు చెప్పాడండి. అందుకని కాళ్ళు నొప్పులకి, కళ్ళు నొప్పులకి, గుడ్డి నొప్పులకి, గుండె నొప్పులకి మందిరానికి దానికోసం అని రాబాకండి. దానికోసం రండి కానీ దానికోసమే రాబాకండి. దేవుని యొక్క రాజ్యము, అంతకంటే విలువైన పరలోక రాజ్యము మనకు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎవరు నిన్ను ఆదరించకపోయినా, ముక్కి మూలిగి ప్రాణం వదిలినా నిన్ను తీసుకోపోవడానికి దేవదూతలు వస్తారన్న నిరీక్షణే అదే విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నన్ను ఎవరు చూసుకోలేదు, నేను పురుగులు పట్టిపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడన్న విశ్వాసం నీకుంటే నా ప్రభు నీ యొక్క శరీరం ఒకవేళ కుళ్ళి కృషించిపోతున్నా నీ ఆత్మను దినదినము అభివృద్ధి కలుగు చేసి ఆయన రాజ్యానికి నిన్ను నూతనపరిచి నీ యొక్క హృదయమును నూతనమైనటువంటి పురుషుడిగా మార్చి ఆయన యొక్క నిత్య రాజ్యానికి చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. సో ఈ విశ్వాసం ఉండాలి మనకు. ఏ విశ్వాసం? పరలోక రాజ్యం చేరాలా, అక్కడ నాకంటే ముందుగా వెళ్ళిన పరిశుద్ధుల్ని నేను చూడాలా. ఈ ఆశ, ఈ వాంఛ మన జీవితంలో ముందుకు పోయినప్పుడే దేవుడు ఒక అద్భుతముగా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం విశ్వాసము కలుగుంటే ఆ విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి. చదువుకునే పిల్లకాయలకి ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి ఉండవా? అలాగనే విశ్వాసంతో పోయే మన జీవితంలో కూడా మన విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నీ విశ్వాసము పరీక్షించబడినది అవుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎందుకంటే నీకు ఎంత విశ్వాసం ఉందో తెలవాలి కదా. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. మరి పరీక్షించాడా లేదు? దేవుడు పరీక్షించాడా లేదా? ఎట పరీక్షించాడు? ఏం అబ్రహాం ఈ మధ్య ఎక్కువగా నాతో మాట్లాడలేదు లేదు అన్నాడు. అదేం లేదు యేసయ్య తండ్రి, నేను నీతో మాట్లాడుతానే కదా ఉన్నాను. లేదులే ఈ మధ్య ఏదో పిల్లోడు పుట్టాడు, వాడితే ఎక్కువగా ఆడుకుంటుండవు. అట్టంటావేం లేదే, ఇప్పుడు కావాలన్నా వదిలేస్తావు అన్నాడు. వదిలేయడం కాదు, ఆ పిల్లోడిని తీసుకొచ్చి నాకు బలిస్తావా అన్నాడు.
మౌరు మాట్లాడాల అబ్రహాం. కొద్దిసేపు ఆలోచన చేశారు. అబ్రహాంకి ఏ నమ్మకం అంటే 90 సంవత్సరాల శారా గర్భాన్ని కొత్తదిగా చేసి ఆ గర్భ సంచిలో ఈ బిడ్డను పెట్టి పుట్టించినాడంటే ముసలామికి అవ్వకి బిడ్డను పుట్టించినోడికి రాళ్లలో నుంచి కూడా బిడ్డలను పుట్టించగలడు అన్న నమ్మకం ఉంది, విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఈయన్ని నరికి చంపితే ఈడు ప్రతి రక్తపు బొట్టు ఒక మనిషి అవుతాడన్న ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే అబ్రహాముని ప్రతిసారి దేవుడు రాత్రుల్లో అయితే ఆకాశాన్ని చూడంటాడు, ఏముండదు అని అంటాడు. నక్షత్రాలు ఎన్నున్నాయి లెక్క పెట్టగలవా? లేదో. అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలైతే సముద్రం ఇసుక చూపిస్తాడు, లెక్క పెట్టగలవా? లేదయ్యా. అంతగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా మరి అబ్రహాంకి ఏ నమ్మకం అంటే ఆయన చెప్పినట్టు చివరాఖరికి శారా కూడా నమ్మలేదు, లోపల చేరి నవ్వుకున్నది. ఎట్టయ్యా నా కౌగిట్లో వచ్చే సంవత్సరానికి బిడ్డ ఉంటాడని ఆయన చెప్తుంటాడు, నువ్వు వింటానే ఉంటావు. ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు వింటానే ఉంటావు. అయినా ముసలిదానికి బిడ్డ ఏమైనా పడతాడంటయ్యా? ఏమన్నా ఇదేనా? అవ్వని నేను 90 సంవత్సరాలు ముసలిదాన్ని, పొళ్ళన్నీ రాలిపోయే వయసు నాది, రాలిపోయినాయి కూడా. మరి ఇట్లాంటి దానికి బిడ్డలేందయ్యా అని నవ్వుకున్నది బోసినోటితో. కానీ ఆ అవ్వగర్భాన్ని చేసి పరిపక్వం చేసి దానికి స్తోమత ఇచ్చి దాన్ని కొత్తదిగా చేసి ఇస్సాకును పుట్టించాడంటే అబ్రహాంకి ఏ నమ్మకం అంటే ఇంకెంతమందినైనా ఆయన పుట్టిస్తాడు, రాళ్లలో నుంచి అయినా పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే బాప్తిస్మిచ్చే యోహాన్ అంటాడు, అబ్రహాం సంతానం అని కానీ మీరు వెర్రవేగుతున్నారేమో, ఇదిగో ఈ రాళ్లలో నుంచి దేవుడు అబ్రహాము సంతానాన్ని పుట్టిస్తాడన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి విశ్వాసం అంటే ఆయనకి వచ్చిన పరీక్ష ఏంటంటే నీ కొడుకుని నాకు ఇస్తావని. నీ ఒక్కగానొక్క కొడుకుని నాకు బలి అన్నాడు. ఇచ్చి అంటే సేవకి ఇవ్వడం అయి కాదు అది కాదు అడిగింది. సేవకి ఇచ్చేసి దానికి ఇచ్చేసి దీనికి ఇచ్చి అనగటలా. ఏమి ఇవ్వమన్నాడు? ఈరోజు ఎంతమందికి కొడుకులు ఉన్నారో తెలవాల. ఫస్ట్ కొడుకు, మీ కొడుకుని తీసుకొని వచ్చి కత్తి పెట్టు, వాడు తలకాయ మెరకాయ నరికిండ్రానంటే ఎంతమంది దేవుని మందిరానికి రాగలుగుతామండి? పుట్టిన బిడ్డ పుట్టిన దాకా అబ్రహాం పెద్ద విశ్వాస అనుకునేది నేను. మనకు బిడ్డలు పుట్టిన తర్వాత అప్పుడు తెలుసు, అవునేమో ఇప్పుడు కానీ దేవుడు పెద్ద కొడుకుని కానీ అడిగితే నేను అట్టిచ్చేది భలే కష్టం రా నాయన. అట్టయితే అబ్రహామే విశ్వాసులకి తండ్రి. హల్లెలూయా. మనం అంతా ఆయన పిల్లలుగానే ఉండిపోదాం. నిజమే. ఎందుకంటే బిడ్డను బలి కూడా, బిడ్డను సేవకు అప్పచెప్పేదిలే ఈ రోజుల్లో. నాయన పెద్ద కొడుకు నా కొడుకు సేవకి అని అనేదిలే ఈ రోజుల్లో. తీసుకోబో పాస్టర్, పెద్ద కొడుకు నాకు దేవుడి సేవకు వాడండా. కనీసం వాడు చదివినంత వరకు చదివినాడు, సెలవుల్లో వచ్చినాడు. ఈ సెలవులంతా పూర్తిగా ఆడ కావాలంటే ఆడ సౌండ్ బాక్సులు పట్టాలంటే పడతాడు, యాంప్లిఫైర్లు మోయాలంటే మోస్తాడు, కనీసం చర్చి చిమ్మి సాపలు ఏమంటే కూడా వేస్తాడు. తీసుకోబో అని ఎవరన్నా ధైర్యంగా చెప్తాడు అని చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు చేయట్లే సారా, మీరు పోండి, వాడిని పిలవబడలేదు నువ్వా? పిల్లోడి మీద కత్తి పెట్టమని అంటే ఎంత కష్టం. అసలు చావు కప్ప చెప్పేది లేదు నువ్వు, ఇంకా కత్తి ఆడ పెడతావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కష్టమే. కానీ విశ్వాసం అంట ఏం చేస్తుంది? పరీక్షకి నిలవాల. దేవుడు పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని, దేవుడు పరీక్షిస్తాడు. ఆయన పరీక్షకి నిలిచినదైతే ఆ విశ్వాసం గొప్పదిగా ఎంచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా విశ్వాసము అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చింది. క్రియలే లేవు, పేరుకి డంబాలు. మొన్న ఒక ఆయన పాస్టర్ అందరూ గ్లాసులు ఎత్తుకోండి అన్నాడు. అందరూ గ్లాసులు ఇప్పుడు మీరు పోయి అదిగో ఆ బ్యారెల్లో నీళ్ళు తీసుకొచ్చుకోండి అన్నాడు. అందరూ బ్యారెల్లో నీళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు తాగండి, అవి ద్రాక్షారసంగా ఉంటాయి. ఒకరు ఆ మధ్యలో ఒక 4-5 వాళ్ళ మనుషులను పెట్టినాడు. వాళ్ళు ఎత్తుకొని తాగతా, అబ్బాయి ఏంద్ర మరి ఇంత పొల్లంగా ఉండాయని. ఇంకోడు చక్కెర ఎక్కువ కలిపేస్తున్నారు.
మరి ఎంత తీయగా ఉండే. పక్కన వాళ్ళకి మీకు లేదా అట్ట అన్నాడు ఈ పాస్టర్. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఉండాయిలే అయ్యా అంటే, లేవంటే ఈయనేమంటాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను. ఎందుకు ఈ డైలాగులు మనకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని వాళ్ళు ఇట్టా రౌండ్లు తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు అందరికి ద్రాక్షారసం అయిపోయినాయి కదా, అది విశ్వాసం అంటే అన్నారు. వీళ్ళ ఇంటికి పోయి మొన్న కూడా ఒక మీటింగ్ గురించి అమ్మ చెప్పుకుంటా వచ్చి, అది ఎక్కడ ఏంటి అనే సంగతులు చెప్పలేదు, ఎవరు వస్తే వాళ్ళకి స్వస్థతలు అని చెప్పారు. అందరూ జనాలు ఎగేసుకొని, ఏ మీటింగ్ కూడా బారంటారట, అందరూ జనాలు ఓ అని ఎగేసుకొని పోతురు. మీరు ఎవరు పిల్లలు లేరో వాళ్ళు లేయండి అని అందరూ లేచా. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, నేను కూడా చేస్తున్నాను, మీకు దేవుడు ఒక బిడ్డను చూపిస్తాడు, ఎవరికైతే బిడ్డను చూపిస్తున్నాడు వాళ్ళు స్టేజ్ మీదకి రండి అన్నాడు. వాళ్ళు బిడ్డను చూపించే ఎవరో ఒక ఆమె, అయ్యా నాకు బిడ్డను చూపించా, రా అమ్మా స్టేజ్ మీదకి రా, మైక్ ఇచ్చి, అయ్యా మీ ఆయనకి చెప్పు, ఇక్కడ ఏమన్నాడు మీ ఆయన, అయ్యా మనకు మగబిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పు అన్నాడు. భలే విశ్వాసం అండి, ఎంత క్రియలు లేని విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు వరుసగా నిలబెట్టి, అయ్యా నేను ప్రతి ఒక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తానండి. ఒక ఆమె చాలా నొప్పితో బాధపడతాడు పోయింది కుంటుకుంటా, ఎందుకంటే వాళ్ళు స్వస్థతలు జరుగును అని రాశా. పోయా పాపం ఆ గుంపులో వెయిట్ చేసి సగం ఇంకొకరో కాలు వాసిపోయింది. అయినా కూడా పోయి తలకాయ మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసుకొని వచ్చి ఇంటికాడికి వచ్చి ఆ రాత్రి నిద్రపోలేదు, ఇంకొకరవు నొప్పి ఎక్కువైపోయి ఆ అమ్మ రాత్రి అంతా అరస్తానే ఉన్నిందని చెప్పి. ఇప్పుడు క్రియలుండే విశ్వాసమా, క్రియలు లేని విశ్వాసమా? ఏం విశ్వాసం అది? క్రియలు లేని విశ్వాసం. ఆయన్ని అడిగితే ఫోన్ చేసాయా పాస్టర్ ఇటు చెప్పేసి ప్రార్థన చేసిపోయినావు కదంటే, వాళ్ళు విశ్వాసం లేని మూర్ఖులాయా ఎంతోమందికి బాగా అయిపోయింది. ఆ అమ్మ ఇంకా విశ్వాసం లేకుండా పోయింది, అందువల్ల అల్లాడుతూ ఉంటుంది రాత్రి అంతా అని చెప్పేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన విశ్వాసం ఎలా ఉండాలా? మ్యాజిక్లు చేయడానికి యేసు ప్రభు రాలేదండి. ఏం చేయడానికి రాలేదు? మ్యాజిక్లు. బైబిల్లో రాకడ గురించి ప్రభు చెప్పినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట ఏమన్నా ఎవరికన్నా గుర్తుందా? రాకడ సూచనలో మొదటి సూచన ఏంది? మీరు మోసపోబాకండి, అనేకులు నా పేరిట వచ్చి, ఎవరో పేరు చెప్పుకొని రారు, క్రీస్తు రక్షణ స్వస్థత సభలో. ఏ పేరు అదే? ఎవరి పేరు పెట్టుకున్నారు మీటింగ్లకి? యేసుప్రభు పేరేనండి, యేసుప్రభు పేరే, అంతా యేసుప్రభు పేరే పెట్టుకొని వస్తారు. స్వస్థతలు జరగాలిగా, విడుదల జరగాలిగా. ఒక ఆయన ఒకదాన్ని నెట్టేదానికే ఈ చెయ్యిని ఉపయోగించి బాగా ప్రాక్టీస్, రోజు మోకాళ్ళకు ప్రార్థన చేసేదిలా. ఒకదాన్ని నెట్టి తోసినాటికే ప్రయత్నం చేసి ఎవరన్నా రాని వాళ్ళని నెట్టి తోసేయాలంతే. ఏది కరాటే ఏమన్నా నేర్పిస్తున్నారే అని నాకు తెలియదు. దయచేసి మీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసే సంఘాల్లో స్థిరపడండి. ఆడ బాగుపడ్డారా మీరు బాగుపడినట్టే, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని బోధించే మీటింగులకు పోండి, వాక్యాన్ని వినేసిరండి, మ్యాజిక్లు నేర్చుకోరాబాకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో మోసం ఎక్కువైపోయింది. ఆయన భలే పాస్టర్ భలే దోసేస్తున్నాడంటే ఇంక మేము కూడా కరాటే నేర్చుకున్నాం. ఏ కణితి కాడి పెట్టి తిప్పి కింద దోసేసి, నేను కూడా దేవుడిని నాకు 24 సంవత్సరాల వయసులో 21 రోజు ఉపవాసం ఉండి, పరిపూర్ణమైన ఉపవాసం దొగరాజపట్నంలో ఉన్నప్పుడు బెనిగిని యొక్క సేవను చూసి నేను కూడా ఇదే అడిగిన, ప్రభువా నేను చెయ్యి పెడితే పడిపోవాలా? హల్లెలూయా. మంచి కోరిక చెడ్డ కోరిక? భలే చెప్తారు మీరు. మా పాస్టర్ ప్రార్థన చేస్తే పడేదే లేదని ఎంతమంది బాధపడేవాళ్ళు ఉన్నారు తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేతిలో శక్తే లేదు, ఆయన చేతిలో మహిమ లేదు, శక్తి లేదు, ఉంటే పడిపోరు. అయితే
ప్రార్థన చేసిన 21 రోజు ఉపవాసం ఉండి 24 సంవత్సరాల వయసు నాకు 2007 సంవత్సరం జూన్ నెలలో కంకణం కట్టి మరి ఉపవాసాలుండి నేను నా భార్య ఉపవాసాలుండి లాస్ట్ రేపు 21 రోజు, ఈరోజు శనివారం, రేపు ఆదివారం, శనివారం రోజు ఈ విధంగా కూడుకున్నారు జనాలు. ఎవరు నిలబడేదిలే. నేను అడిగినట్టే దేవుడు ఆ వరం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చర్చిలో వస్తున్నారు ప్రార్థన చేసుకున్నాడు, చెయ్యి జాబితా అంతే. నేనేం తాకేదిలే, వీళ్ళతో పాటు కరాటీలు ఏమో నేర్చుకోవాలా. నిజంగానే ప్రార్థన చేస్తున్న దూరంగానే ఉంటున్నారు వాళ్ళు. కావాలని నేనేం చేసేదంటే దూరంగా నిలబెట్టినని చెప్పేది. నిలబెట్టండి, నా దగ్గరకు రానివ్వకండి. నిలబెడితే ఆడి నుంచి దబాన పడిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్వం తలకాయ నుంచి ఇంకా పైన ఉంటే మోకాళ్ళ నుంచి తలకాయకి అంతా ఎక్కేసింది పూర్తిగా గర్వం. ఏ సేవకుని లెక్క చేయట్లే నేను. అసలు వీళ్ళు సేవకులే కాదనేది. ఎందుకంటే మొదలే కుర్ర వయసు, దానికి తోడు అసలే కోతి, దానిపైన కళ్ళు తాగింది, దానిపైన తేలు గుట్టింది అంటారు చూడండి. అట్టున్నది నా పరిస్థితి. మొదలే కోతి, దానిపైన కళ్ళు తాగి మళ్ళీ తేలు గుడితే ఎట్టుంటుంది దాని కథ. అట్టుండది. ఎవరిని లెక్క చేయట్లే. అప్పుడు దాకా అసలు బలిపీఠం ఎక్కేదానికి భయం నాకు. ఆవిడ బలిపీఠం మీద పెద్ద కుర్చీ వేసుకొని అనకాలు కానుకొని కూర్చొని దేవుడు వీడికి ఎట్ట బుద్ధి చెప్పాలని చెప్పి లాస్ట్కి ఒక మెంటలోడు పట్లు కుట్టేదానికి వచ్చినారు వాళ్ళు, మా ఊరోడు కాదు. ఒక మెంటలోడు ఒకడు వచ్చాడు. ఓడిని మా కాడ వదిలిపెట్టారు. అయ్యా ప్రార్థన, ఓడి దేనికైనా నవ్వేది. నేను ఎంత ప్రార్థన చేస్తే పడేదిలే. ఓడి నవ్వుతూ ఉండేది. ఇది దెయ్యం అనుకొని నేను ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాను, సర్వయావత్తు ప్రయత్నాలు. ఇంకొకరు ఒక గంట ప్రార్థన చేయాలని ఎంతెంత ట్రై చేసినా పట్టంలా. ఆ తర్వాత ఏంది నాయన ఇది అని చెప్పేసి అంతా పక్కన పెట్టి లాస్ట్కి అడగడం స్టార్ట్. ఎందుకు ఈడు పట్టడం లేదని అంటే, ఒరే మతిపోయినోడు ఓడు, నువ్వు కూడా మతిపోయినోడువే, ఓడు మతిపోయినోడే, నువ్వు మతి ఉండి మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు, ఓడు మతి లేకుండా ఉండి మతి లేకుండా ఉన్నాడు. నువ్వు ఆ విధంగా నువ్వు ప్రతి దాన్ని నీవు అనుకున్నట్టుగానే జరగాలంటే ఏది నాయన, కింద పడాలని కోరుకున్నావు, కింద పడుతున్నారు, ఓకే. ఆ తర్వాత ఆలోచన చేసి నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు స్పష్టంగా నా జీవితంలో చాలా విషయాలు నేర్పించాడు. కింద పడేయడం సేవ కాదు నాయన, పడినోళ్ళని పైకి లేపడం సేవ అని నేర్పించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగేవు కాబట్టి నేను ఇచ్చాను ఆ వరాన్ని, కానీ కింద పడేయడం సేవ కాదు. 21 రోజులు నువ్వు అన్నం తినకుండా మొండి పట్టు పట్టావు కాబట్టి, మారం చేసావు కాబట్టి, గోజారావు కాబట్టి, ఏడ్చావు కాబట్టి నేను ఇచ్చాను దాన్ని. ఇప్పుడు పిల్లకాయలు కూడా అదే, పీసు మిఠాయి లేకపోతే ఐస్ క్రీమ్ అన్నాను, ఇటు మొదలే ముక్కులు గారుతుంటాయి, ఐస్ క్రీమ్ అని చెప్పి కింద పడిపోయి దొల్లాడేసినాను అనుకో, సరే రారా నీ తలపాడు అని చెప్పి తీసుకుపోయి తీస్తా. వాడికి ఐస్ క్రీమ్ మంచిదా కానీ తీస్తారు. ఎందుకని అంటే ఇక వాడు ఏడుస్తున్నా, వాడిని సమలాయించలేకపోతున్నా. అట్లాగా దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత నేను నేర్చుకొని అక్కడి నుంచి 2008 సంవత్సరం జూన్ 12వ తారీఖు చిన్నతోట ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ చిన్నపిల్లల పరిచర్య, పడిపోయిన వాళ్ళు చాలామంది కనిపించారు. ఆ పడిపోయిన నేను అప్పుడు కాలిపోయిన ట్యూబ్లైట్ని వెలిగిస్తా ఉన్నా. దెబ్బలో కాలిపోయిన ట్యూబ్లైట్లు ఎత్తుకోరని నేను వెలిగిస్తానని చెప్పి, ఒక సైడ్ ఫీజు పోయి ఉంటాయి, ఇవి ఒక పద్ధతి ద్వారా వాటిని వెలిగించేవాడిని. దేవుడు కాలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన, పడిపోయిన వాళ్ళు ఎంతోమంది, ఫీజులు పోయిన వాళ్ళు ఎంతోమంది, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి వెలిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని దేవుడు పరిచర్యకి తీసుకొని పోయి చిన్నతోటలో అక్కడ సంఘాలు స్థాపించేదానికి దాదాపు ఒక 7 సంఘాలు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. చవలుడు దాన్ని మేము పరుచుకుందామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ దేనివల్ల అంటే అదే దేవుడు చెప్పింది, పడద్రోయబడ్డం. పడదోసేది ఏంటండి సేవ, పడిపోయిన వాళ్ళని లేపడం సేవ అంటే. ఎంతోమంది దీనులు, దరిద్రులు, పరిస్థితులు సరిలేక, చక్కదిద్దుకోలేక, నిలదొక్కోలేక, బ్రతికుండి బతకలేక అన్ని రకాలుగా సతమతమైపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని లేవదీయడము సేవ అని చెప్పి. అందుకని మోసపోబాకండి. మా పాస్టర్ పడేసేదానికి లేదు, ఆయన వల్ల కాదు, కుదరదు అనుకోబాకండి. ఇవన్నీ కాదు, ఈ జిమ్మిక్కులు మ్యాజిక్లు దేవుడి రాజ్యంలో నిలబడలేవు. ఆయన నీ నామం పేరిట మా అవి చేయలేదా ఈ చేయలేదని పోయి నిలబడతారాడ. ఒరే చేశారా బాబు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దెయ్యాలు ఎలగొట్టామో, వ్యాధులను స్వస్థపరిచినాము,
ఎంతోమందికి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసాం. ఎవరో మాకు తెలియదు, అక్రమం చేశారు మీరు. ఈరోజు స్టేజీల మీద అక్రమాలు జరుగుతున్నాయి. మీటింగులు పోతే గుట్టుగా వాక్యం వినేసి రండి, అక్కడ చేరే మ్యాజిక్లు నేర్చుకొని వచ్చి ప్రయత్నాలు చేయబాకండి. ఎంతోమంది ఈ రోజుల్లో వ్యాపారం చేస్తున్నారు, సేవ చేసేది లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వీటన్నిటిని పక్కన పెట్టేసి విశ్వాసంలో ఎదగండి. ఎలా ఎదగలుగుతారంటే మీరున్న సంఘంలోనే ఎదగలుగుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరున్న సంఘంలోనే కలిసికట్టుగా నిద్ర లేచి మార్నింగ్ స్కూల్, అది గుర్తుపెట్టుకోండి. ఉదయం లేచి దేవునితో సమయాన్ని గడపండి. ఎవరైతే ఉదయం లేచి దేవునితో సమయాన్ని గడుపుతారో వాళ్ళు విశ్వాసంలో ఎదగతారు. లేకపోతే మీ యొక్క విశ్వాసం క్రియలు లేని విశ్వాసంగా ఉంటుంది. ఊరికే టచ్ గిచ్చ అంటారు, ఏమీ జరగదాడ, ఏదే ఉండదు. ఒకవేళ సేవకుడు నాతో కూడా మొండి పట్టుబట్టి ఏదో పడిపోవాలని అంటే పడిపోని కూడా పడిపోతారు. ఏం ప్రయోజనం పడిపోతే అంటాను, నాకు తెలియదు అడగతా. పడిపోవడం వల్ల ఏం ప్రయోజనం? మనిషికి ఏదైనా దెబ్బ తగులుతుంది, ఎవరు అన్న పట్టుకోకపోతే దెబ్బ తగులుతుంది. దానివల్ల ఏం ప్రయోజనం? దానికి ఆ దేవుడు పడదో వేసేదానికా? పడిపోయిన వాళ్ళని లేపడం, అది పరిచర్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది పడద్రోయబడినటువంటి వాళ్ళు. అందుకని క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. ఎవడన్నా చలి కొనకుతామంటే పోయి వాడికి దుప్పటీకుంటా ప్రార్థన చేస్తాంలే అన్నావు, ఏం కాదులే గుట్టుగా ఉండు, మెదలకుంటా అంటా ఉంటారు. ఏమే గమ్ముగా ఉండలేవా? విశ్వాసంతో ప్రార్థన చేసుకొని చలి లేకుండా ఉండలేవా? అట్లాంటి వాళ్ళకి పోయి దుప్పటి కప్పి, ఎంతమందికి దేవుడి దేవల్ల చెంతోడకు పోయినప్పుడు మదార్షాకు పోతే, మదార్షా అంటే చెన్నైలో ఒక పెద్ద షాప్. అది పొద్దున 10 గంటలకి షట్టర్లు తీసేటప్పుడు పోతే, షట్టర్లు మూసేసిన తర్వాత కూడా షాపింగ్ చేసి లక్షలకి గొడ్డలు తెచ్చి పంచున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాగ కృపనిచ్చినాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే గొప్పతనానికి కాదు, కానీ పడద్రోయడం కాదు నాయన, పడిపోయిన వాళ్ళని లేవదీయడం, ఇది సేవ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దుప్పట్లు లేని వాళ్ళకి దుప్పట్లు తీసుకొచ్చి, దుప్పట్లు ఆ చలికాలంలో డిసెంబర్ నెలలో క్రిస్మస్ టైంలో దుప్పట్లు ఇచ్చి, ఈ రోజుకి కూడా దుప్పట్లు టవల్లో ఎక్కడెక్కడి నుంచో దేవుడు పంపిస్తాడు. పంపించిన వాటన్నిటినీ సుభాషిని చక్కగా ఎవరికి ఇవ్వాలో చూసుకొని ముందుగానే అందరికీ పంచిపెట్టేస్తాం. మాకంటూ ఏది ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సో పడదోయడం సేవ, పడదోయన లేపడం సేవ, పడిపోయిన వాళ్ళని. ఈ విషయాల్లో మీరు సత్యంలో నిలబడండి. మ్యాజిక్ల కోసం పరిగెత్తబాకండి. ఎక్కడ ఉండదు. దేవుడు మిమ్మల్ని బాగు చేయాలంటే యేసన్నాను గుర్తుపెట్టుకోండి. యేసన్న ఎక్కడ బాగు అయినాడంటే రోడ్లో పోయేటాడు బాగైనాడు. కుటుంబ ప్రార్థనకు పోతే, రే బాబో అయిపోయింది నాయన ప్రార్థన, వెళ్ళిపో అన్నారు. వాడు రూపం చూసి, ఆ పిల్లోడుగా ఉండే రూపం చూసి, వాడి యొక్క సింపిరి జుట్టు, వాడి సింపిరి కథలు, ఈ రక్తం గొక్కున్న పరిస్థితులు చూసి, నాయన ప్రార్థన అయిపోయింది వెళ్ళిపో అన్నారు. తిండి గిండి కూడా చూసుకోవాలి ఇంటోళ్ళు. దారిలో పోతా ఉంటే ఒక ఎలుగు ఆయన దర్శించి విడుదల పొంది ఇంటికి పోయి గుణమయ్యి, ఆ మరుసటి రోజు సెలవుమే ఎవరు వచ్చారో చూడో అంటే, నన్ను వచ్చినాడు ఆ పిల్లోడు నెట్టున్నాడయ్యా అని. ఓహో నువ్వేనా, ఏమో బాబు వచ్చినావో, నిన్నటికి ఈ రోజుకి భలే వ్యత్యాసం ఉందంటే, దౌడు ఏదో ఒక ఎలుగు వచ్చింది నా మీద పడ్డది, నేను విడుదల పొందాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప సేవకుడు అయినాడు, ఎన్నో దేశాలకు పోయినాడు. ఏ పాస్టర్ ఆయన తల మీద చేయలు పెట్టి విడుదల పొందాల? ఎక్కడ పొందాడు విడుదల? చర్చిలో కాదు, ఇంకొక దగ్గర బలిపీఠం మీద కాదు, పెద్ద మీటింగులో కాదు. ఎక్కడ పొందాడండి విడుదల? రోడ్డు మీద, నడి రోడ్లో ఆయన మీదకి అభిషేకం దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనుకుంటే ఎక్కడి నుంచి అయినా ఒక వ్యక్తిని స్వస్థపరచగలుగుతాడు, ఎవరినైనా విడిపించగలుగుతాడు. అందుకని మీరు మనుషులను నమ్మడం కంటే దేవుని నమ్మడమే మేలు. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతమైంది. మన క్రియలు అనేది అందరినీ ప్రేమ చూపించడం, అందరికి మనకున్న దాంట్లోనే, అయ్యా నాకు 2 షేర్లే ఉండేదంటే ప్రభువే అన్నాడు, 2 అంగీలు ఉంటే 1 అంగీనేమన్నాడు. మనకి ఎవరికొంద ఆ బోధనలు ఎవరు పట్టించుకునేది లేదు. కొండ మీద ప్రసంగం ఈరోజు ఎవరు బోధించేది లేదు. ఆ మినిమం వాల్యూస్ని ఎవరు ప్రకటించేది లేదు. సో ఇతరులకి ప్రేమగా వ్యవహరించడము, ఇతరులను ప్రేమించడము, ప్రేమ ఫలాలు, ఆత్మీయ ఫలాలు, ఇవి మన జీవితంలో ముఖ్యమైనవి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము. సో ఇవి మనల్ని దేవుని రాజ్యానికి తోడుకోపోతాయి. వీటిని ప్రాక్టీస్ చేయండి. అంతేగాని కరాటేలు, కరిష్మాలు, ఇంకో దగ్గర పోయి ఏదో మంత్రాలు, మంచి మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు, ఇవి కాదు క్రైస్తవత్వం అంటే. వీటి వైపు పోతుంది ఈరోజు క్రైస్తవత్వం. ఆపండి. దేవుడు ఎక్కడి నుంచైనా బాగు చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంట్లో నువ్వు ఉన్న పడక మీదనే నిన్ను బాగు చేయగలుగుతాడు. హల్లెలూయా. కావాల్సిందేంది? ఒక 10 లక్షల డబ్బు, ఒక 10వ తరగతి దాకా సర్టిఫికేటు,
ఏం కావాలయ్యా దానికి? చెప్పండి, లాస్ట్కి అది చెప్పండి. ఏం కావాలి? ఏం కావాలి? ఒకరు ఇద్దరు చెప్తున్నా, మిగతా వాళ్ళు నోరు లేవా? ఏనాయనా ఉన్నాయా లేవా? ఏం కావాలి? విశ్వాసము. మళ్ళొకసారి చెప్పండి, విశ్వాసము. హల్లెలూయా. సో విశ్వాసం ఒకటి ఉంటే దేవుడు నిన్ను ఎక్కడి నుంచైనా బాగు చేస్తాడు, ఎక్కడి నుంచైనా వాడుకుంటాడు, ఎక్కడి నుంచైనా లేపుతాడు. హల్లెలూయా. దెబ్బలో ఉండే నిన్ను ఎత్తుకొని తీసుకొని పోయి సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాడు. మరి ఆ స్థితికి దేవుడు నిన్ను ఎత్తుకొని పోతాడు, వాడుకుంటాడు. అందుకని మనుషులను చూసి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా, పులుని చూసి వాతలు పెట్టుకునే నక్కలు చాలామంది ఉన్నాయి సంఘాల్లో. వాళ్ళని ఎలా ఉండారు, మనం ఎట్లుండాలా, వాళ్ళు ఎట్టుండారు, మేము ఎట్టుండాలా. దేవుడు నిన్ను ఎట్టబెట్టాడు, అట్టుండు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. దేవుడు నిన్ను కాకివైతే కాకిగా ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కాకిని ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు పావురం అయితే పావురంలాగే ఉండిపో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. సో నువ్వు ఎట్టుంటే అట్టు ఉండిపో. అర్థమవుతుందా? వాళ్ళ మాదిరిగా, నీ మాదిరిగా, ఒకరి మాదిరిగా యాక్షన్లు చేసి ప్రయత్నం చేయబాక, మోసపోబాకండి, మోసపుచ్చబాకండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కలిసి విన్నటువంటి వాక్యాన్ని బట్టి చక్కగా సేవకులను నిలబెట్టి మంచి సందేశాన్ని దేవాది దేవుడు వినిపించాడు. నిజమే, విశ్వాసము అనేది మనందరికీ ఉండాలా. మన పేరే విశ్వాసులు. యేసయ్య అన్నాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అంత సమస్తము సాధ్యమే. కాబట్టి విశ్వాసముతో ప్రభు సన్నిధిలో గడపదాం, ఆయనని అడగదాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలన్నీ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా చక్కగా నీ దాసులను మీరు నిలబెట్టి మంచి వర్తమానాన్ని వినిపించారు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. మా హృదయాలలో ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉందేమో, కొద్ది విశ్వాసం, అల్ప విశ్వాసముగా ఉందేమో, మృతమైన విశ్వాసంగా ఉందేమో, నైనా నీ దాసులు మీరు నిలబెట్టి విశ్వాసంతో ఉండమన్నారు తండ్రి. ఈ మాటను మేము పట్టుకుని ప్రభా, మా జీవితకాలం అంతా ముందుకు పోయేటువంటి మంచి భాగ్యం దయచేయండి. మరొకసారి సురేష్ అన్నను బట్టి స్తోత్రం, సుభాష్ అన్నను బట్టి స్తోత్రం. అయినా ఇంకా నీ బిడ్డలను బలంగా నీ సేవలో వాడుకోండి ప్రభా. అయా, బలమైన పనిముట్లుగా మీరు వాడుకోండి ప్రభా. ఆ రోజున మీరు మోషేతో అన్నారు కదా, నువ్వు నిలబడు, నేను మాట్లాడతానన్నారు ప్రభా. అలాగే నా తండ్రి, అయా నీ బిడ్డలను మీరు వాడుకొనమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి కృప చూపమని నాయనా, ఇంతవరకు నా తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరు నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నా ప్రభా నీ బిడ్డలు తిరుగు ప్రయాణం అంతట్లో కూడా నీ కృపా కనికరాన్ని తోడుగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ వందనాలు చెప్దాం. నన్ను బయలుదేరుతారు. చాలా సంతోషం అన్న వచ్చిన దానికి. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం.